లాస్ట్ మంత్ భారత ప్రభుత్వం ఇన్ఫ్లేషన్ తగ్గించడానికి, బియ్యం ధరలు తగ్గించడానికి నాన్ బాస్మతి రైస్ ఎక్స్పోర్ట్స్ పైన నిషేధం విధించింది. చాలా ఆంక్షలు కూడా తీసుకొచ్చింది. ఇప్పుడు గవర్నమెంట్ ఇంకొక కఠినమైన నిర్ణయం తీసుకుంది. బాస్మతి రైస్ ఏదైతే ఉందో $1200 టన్నుకి $1200 కన్నా తక్కువ ఉన్న నాన్ బాస్మతి రైస్ సంబంధించి కూడా నిషేధం విధించింది. ఒక టన్ను $1200 కన్నా తక్కువగా అమ్మే నాన్ బాస్మతి రైస్ మొత్తం ఎక్స్పోర్ట్స్ కి ఆపేసింది. ఆల్రెడీ షిప్మెంట్ లో ఉన్న వాటికి పర్మిషన్ ఇస్తూ మిగతా వాటన్నిటిని ఏది ఎక్స్పోర్ట్ చేయొద్దు అని చెప్పి ప్రభుత్వం చెప్పడం జరిగింది. కొన్ని సందర్భాల్లో నాన్ బాస్మతి రైస్ ని బాస్మతి రైస్ అని చెప్తుంది. ఎందుకంటే నాన్ బాస్మతి రైస్ ఎక్స్పోర్ట్స్ ఆపేసాం కాబట్టి బాస్మతి రైస్ పేరున నాన్ బాస్మతి రైస్ పంపిస్తున్నారు కాబట్టి ఈ తెలివిగా గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకుందనమాట. జనరల్ గా బాస్మతి రైస్ అనేది టన్నుకి $1200 కంటే ఎక్కువే రేట్ ఉంటుంది. కానీ ఈ మధ్య ఫ్లక్చువేషన్స్ రావటం, అది ఇది రావటం వల్ల కొన్నిసార్లు బాస్మతి పేరుతో నాన్ బాస్మతి రైస్ పంపిస్తున్నారు, తక్కువ రేటు కూడా. ఈవెన్ కొన్ని సందర్భాల్లో టన్నుకి $300-400 కూడా అమ్మేస్తున్నారంటే ఎక్స్పోర్ట్స్.